వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒకవేళ ఆమెను తీసుకుని వచ్చి ఉండకపోతే రాళ్ల దెబ్బలకు ఆమె చనిపోయి ఉండేది, పాపంలో చనిపోయి ఉండేది, ఆమెకు క్షమాపణ దొరికేది కాదు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత క్షమాపణ ఇచ్చారు. క్షమాపణ ఇచ్చిన తర్వాత మనం వెళ్ళి ఇకను పాపము చేయకూడదు, అదే పాపాన్ని మరలా చేయకూడదు, ఇతర పాపాన్ని మనము చేయకూడదు. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనేటువంటి స్త్రీని గురించి మనం అగ్నితో కాల్చబడినటువంటి ఎరుకో పట్టణంలో ఆమె కూడా కాలి బూడిదైపోయి పాపంలో ఉండి నశించిపోయేది. కానీ దేవుని మహాకృప చేత ఆమె వేగు చూచే వారిని చేర్చుకోవటం ద్వారా, వేగు చూచే వారి యొక్క దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని వారితో ఒక ఒడంబడిక చేసుకోవటం ద్వారా, నేను పాపంలో ఉన్నాను, నాశనకరమైన స్థలంలో ఉన్నాను, ఈ స్థలంలో నుండి నేను బయటపడాలి అనేటువంటి ఆసక్తి, అవగాహన ఆమె కలిగి ఉన్నది కనుక ఆ ఎరుకో ఆ నాశనకరమైనటువంటి పట్టణంలో ఆ శపించబడిన వారితో పాటు నాశనం కాకుండా ఆమె జ్ఞానం కలిగి దేవుని కృపను పొందుకోవడానికి ఆశపడింది కనుక దేవుడు ఆమెకు కృప చేత ఆమెను నాశనకరమైన స్థలంలో నుండి తప్పించారు. రాహాబు అనే వేశ్యకు దేవుని దగ్గర ఏం దొరికింది? కృప దొరికింది. కృప చేతనే రక్షించబడింది. భయంకరమైనటువంటి వేశ్య, భయంకరమైన పాపంలో కూరుకుపోయినటువంటి ఆమెకు దేవుడు కృపను గ్రహించడం ద్వారా ఆయన దగ్గర ఆమెకు కృప దొరికింది కనుక అందరితో పాటు నాశనం కాకుండా ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ కూడా రక్షించబడటానికి ఆమెకు ఆమె ఇంటి వారికి కృప దొరికింది. తనంటాడు, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో నువ్వు రాబోతున్నావు, ఆ రాజ్యంలో నేను ఉండాలి అని అతడు ఎంతో ప్రాధేయపడి అడగాడండి. అందుకే యేసయ్య దగ్గర మనకి సంపూర్ణ విమోచన దొరుకుతుంది. యేసయ్యతో పాటు సిలువ వేయబడినటువంటి నేరస్తునికి సంపూర్ణ విమోచన దొరికిందండి. అతడు భక్తి చేయలేదు, మందిరానికి రాలేదు, వాక్యం వినలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చివరి మాటలు చెప్తున్నప్పుడు ఆ మాటలు యందు అతడు లక్ష్యం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆయన యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఆయన సన్నిధికి లేక ఆయన సముఖానికి ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారో వాళ్ళ మాట్లాడుకునేటువంటి మాటలు, సంభాషణ, యేసయ్య వారితో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ వింటున్నప్పుడు అతనికి విశ్వాసం కలిగింది. చివరి క్షణంలో అతడు నమ్మగలిగాడు, యేసయ్యలో విమోచన ఉందని నమ్మగలిగాడు. ఈయనే పరలోకానికి మార్గమని, ముక్తికి మార్గమని, మోక్షానికి మార్గమని, స్వర్గానికి మార్గమని, పరలోకానికి మార్గమని నమ్మి విశ్వసించి క్షమాపణ అడిగాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, మీ కృప దయచేసి నన్ను విమోచించయ్యా అని విమోచన కొరకు అడిగాడు కనుక నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నీ రాజ్యంతో నేను కూడా నీ రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడ్డాడు కనుక అతనికి సంపూర్ణమైన విమోచన దొరికింది. దగ్గర మరణించే లోపు విమోచన కొరకు అడగాలి. విమోచన అనగా ఈ లోకము, లోకాశలు, పాపం వీటన్నిటిని విడిచిపెట్టి పరలోకం కొరకైనటువంటి సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉండగలిగితే అదే నిజమైన సంపూర్ణ విమోచనకు దారితీస్తుంది.